మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఇప్పుడు ఈ డిమెన్షియా ఆల్జిమర్స్ ఉన్నాయి కదా డాక్టర్ గారు, యాక్చువల్గా అది వచ్చిన వాళ్ళను నేను దగ్గరగా చూశాను. సో అది ఒక ఎమోషనల్గా చాలా ఇబ్బందికర సమస్య. ఎందుకంటే వారు అప్పుడే అన్నం తింటారు, మళ్ళీ కోడల్ని నువ్వు నాకు అన్నం పెట్టలే అంటాడు ఆయన, లేదా సొంత కొడుకునే మర్చిపోతాడు. సో అట్లా అంటే ఇప్పుడు దీన్ని మనం ఈ డీజనరేటివ్ కాబట్టి ఇప్పటికైతే నాకు తెలిసి దాన్ని స్లోగా తగ్గించడానికి తప్పించి పూర్తిగా ఆపడానికి కానీ రివర్స్ చేయడానికి కానీ మందులు లేవు అన్నది నేను విన్నాను. ఇలా పేషెంట్లను ఇంట్లో పెట్టుకొని సో వాళ్ళని చూసుకుంటూ బర్న్అవుట్ అవుతున్నా, సో కూతుర్లకు కానీ కొడుకులకు కానీ మీరు ఎలాంటి సలహా ఇస్తారు? సో ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే ఫస్ట్ డయాగ్నోసిస్, అది ఆల్జిమర్సా కాదా. చాలాసార్లు ఆల్జిమర్స్ అనుకుంటూ ఉంటారు, అది ఆల్జిమర్సే అవుతుంది. లేకపోతే ఒక్కోసారి సివియర్ డిప్రెషన్ కూడా ఒక్కోసారి వాళ్ళ యొక్క అంటే డిటాచ్మెంట్ వచ్చేసి మర్చిపోతూ ఉంటారు ఒకసారి, అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ లేక. మనకు ఇప్పుడు ఆధునిక కాలంలో చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే నా నోటీస్లో నేను చూసినంత వరకు మనకు ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి. ఒకటి, ఇదివరకైతే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో మన పిల్లలు వేరే దగ్గరికి వెళ్ళినా మిగతా వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు మనం 20 సంవత్సరాల క్రితం చూసినప్పుడు అదే పేరెంట్స్ ప్రౌడ్గా మా పిల్లలు పలానా చదువుకొని బాగా సాధించారు, బయటికి వెళ్ళారు అని చెప్పుకున్నవాళ్ళు. ఇప్పుడు పిల్లలు దూరం అయిపోయారు, ఆ డిప్రెషన్తో వాళ్ళు మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా సూడో డిమెన్షియా అంటారు, ఆల్జిమర్స్ లాగా ఉండొచ్చు. మీరు నమ్మకపోవచ్చు, నా దగ్గర ఒక టీచరే ఎక్స్ప్రెస్ చేశాడు వాళ్ళ పిల్లలు, నా దురదృష్టం నా పిల్లలు బాగా చదువుకున్నారండి అని. అదేంటి సార్ అని అడిగాను. అంటే అందరూ చదువుకుని వెళ్ళిపోయారండి, ఒకటికన్నా చదువు రాకపోతే నా దగ్గర ఉండేవాడు కదా అన్నాడు. అది చాలా టచింగ్ స్టోరీ అని అనిపించింది నాకు. అంటే చదువుకోవటం తప్పు కాదు, బయటికి వెళ్ళటం తప్పు కాదు, కానీ ఏంటంటే కాలంలో వచ్చే మార్పులు మనిషికి ఎంత నొప్పి వేదనకి గురి చేస్తుంది అనేది ఆయన చాలా బాగా చెప్పాడని అనిపించింది నాకు. అంతేగాని ఆయన చెప్పింది కరెక్ట్ అని నేను అంటలేదు, ఆయన బాధతో మాట్లాడిన మాటలు నిజంగా ఐ ఓపెనింగ్ లాగా అనిపించినాయి. రెండోది, ఇప్పుడు నిజంగా ఆల్జిమర్స్తో బాధపడే వాళ్ళకి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో చూసుకోవటం చాలా కష్టం అవుతుంది. సో కేర్ గివర్స్ అంటే భార్య ఉన్నా ఆవిడ కూడా పెద్ద వయసురాలు అవుతుంది, పిల్లలు ఉంటే వాళ్ళు చదువుకుని వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో మనం కేర్ టేకర్స్ హెల్ప్ తీసుకోవాలి. కేర్ టేకర్స్ కూడా ఒక్కోసారి ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటారు. అంటే ఒకే కేర్ టేకర్ని ఎంతసేపు పగలు రాత్రి కూడా చూసుకోలేరు. అందుకని ముఖ్యంగా మనం ఫస్ట్ ఏం చేయాలి, పేషెంట్కి ఆయన ఏ టైంలో మూడ్ బాగుంటుందో ఆ టైంలో ఫుడ్ పెట్టాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఆయన ఏమన్నా పలకరించడానికి వచ్చినా కూడా ఆయన టైం స్పెండ్ చేయటం కూడా ఆయన టైంని బట్టి మనం అడ్జస్ట్ చేయాలి. 3, కేర్ గివర్కి కూడా మనం బ్రేక్ ఇవ్వాలి. అంటే పని చేస్తాడు కదా అని కేర్ గివర్ని కంటిన్యూస్గా అదే పని చేయించినా కూడా వాళ్ళ యొక్క అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో దాంతో మనం ఏం చేయాలి, కేర్ గివర్స్ని కూడా రొటేట్ చేసుకుంటూ ఉండాలి. సో మనకు ఓపికగా మన ఇంట్లో వాళ్ళు చూసుకుంటూ ఎంత బాగుంటుందో అలాగే బయట వాళ్ళని పెట్టినా బాగుంటున్నా కూడా మనం కూడా రొటేట్ చేస్తే వాళ్ళ కేర్ గివర్స్ యొక్క కేర్ కూడా ఇంకా బెటర్ క్వాలిటీ ఇవ్వచ్చు. వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్తారంటే వాళ్ళ పిల్లలు కూడా మర్చిపోయే స్టేజ్కి వెళ్తారు, భార్యను కూడా మర్చిపోయే స్టేజ్కి వెళ్తారు. దురదృష్టవశాత్తు మన వాళ్ళు మనం గుర్తించరు, అది బాధాకరం. పేషెంట్ అదృష్టమేమో ఆయనకి తెలియదు ఆయన మర్చిపోతున్న విషయం, ఆయనకి ఏం ప్రాబ్లం ఉందో కూడా వాళ్ళకి తెలియదు, ఆవిడకు ఆయనకు తెలియదు. అది వాళ్ళకి ఆ ఇన్సైట్ ఉండదు వాళ్ళకి. సో అందుకని మనం రాత్రిపూట వాళ్ళకి బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా కొన్ని చిన్న సపోర్ట్స్ ఇవ్వాలి ఈ వయసు పెద్దవాళ్ళకి. అంటే ఆల్జిమర్స్ కాకపోయినా పార్కిన్సనిజం ఉన్నా కూడా ఏదున్నా కూడా వీళ్ళకి ఏంటంటే ప్రాపర్ హ్యాండ్ రైలింగు, మన బెడ్రూమ్లో కంఫర్టబుల్ లైటింగు, బాత్రూంలో మంచి లైటింగు, అలాగే వాళ్ళ కింద మంచం దిగి కింద కాలు పెట్టేటప్పుడు మ్యాట్ జరిగిపోకుండా స్టిక్ ఆన్ అయ్యే మ్యాట్స్, అలాగే బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పట్టుకోవటానికి రైలింగ్ ప్రాపర్గా, అంటే బ్రష్ చేసుకుంటుంటే నుంచుంటాకి, అంటే అసలు పూర్తిగా పని చేయలేని స్టేజ్కి వెళ్ళే వరకు అది వేరే విషయం. కొంతవరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగినప్పుడు మనం వాళ్ళకి ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఎస్పెషలీ వీళ్ళకి ఏంటంటే కనుక ఆల్జిమర్స్ ఉన్న వాళ్ళలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగానే ఉండగలుగుతారు. ఒక్కోసారి బాత్రూమ్కి వెళ్ళటం అన్ని పాత రిమోట్ మెమరీ లాస్ట్ పోతుంది, ఫస్ట్ ఇమీడియట్ మెమరీ పోతుంది. అంటే ఏం తిన్నామో గుర్తుండకపోవచ్చు, కానీ వాళ్ళు ఉన్న పరిస్థితులు పాత ఎన్ని గుర్తుండొచ్చు. సో సడన్గా ఇల్లు మారితే కనుక
వాళ్ళకి ఆ కొత్త ఇంట్లో బాత్రూమ్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. ఇలాంటి సమస్యలు ఉంటాయి. కొత్త వ్యక్తులను ఎలా గుర్తించలేరో కొత్త ఫెసిలిటీని కూడా వాళ్ళు ఇంకా బెటర్ ఫెసిలిటీ ఇచ్చిన ఒక్కోసారి గుర్తించలేకపోవచ్చు. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి మెయిన్ థింగ్ మనం చేయాల్సింది వాళ్ళకి తెలవక చేస్తున్నారన్న విషయం చాలామందికి తెలియదు. అది దురదృష్టం. చాలామంది అంటారు ఈయన కావాలని చేస్తున్నాడండి అంటారు. అంటే వాళ్ళకి అవగాహన ఉండదు ఇది కావాలని చేస్తున్నదని కాదు. డిసబిలిటీ పాపం. సో అది చాలా ప్యాథటిక్ సిట్యువేషన్. సో అటెండెంట్కి తెలియదు, పేషెంట్కి తెలియదు. మనం ఎడ్యుకేట్ చేసి ఆయనకి తెలవకుండా చేస్తున్నారని చెప్పాలి. మళ్ళీ మనం పసిపిల్లల్ని ఎలాగో చూసుకోవాలో అలాగే చూసుకోవాలి. ప్రాపర్ కేర్ గివర్స్ని ఇవ్వాలి. కేర్ గివర్స్ కూడా వాళ్ళకు కూడా బ్రేక్ ఇవ్వాలి. తర్వాత వీళ్ళు తినే టైం కూడా మనం వాళ్ళ మూడ్స్ని బట్టి ఇవ్వాలి. వాళ్ళ మనం మనుషులు తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళ కన్వీనియంట్ టైంలో ఇవ్వాలి. ఇలాంటివి తీసుకోవాలండి.